ఎస్ మరోసారి ఐబొమ్మ రవిని పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఇప్పటికే 8 రోజులు విచారించిన పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టారు. 4 కేసుల్లో కస్టడీ కోరిన పోలీసులు 3 కేసుల్లో కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. రేపు ఐబొమ్మ రవిని చంచల్గూడ జైలు నుంచి పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. నాంపల్లి కోర్టు ఐబొమ్మ రవి బెయిల్ పై సోమవారం వాదనలు విననుంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ఐబొమ్మ రవి సినిమా పైరసీలో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి సంబంధించి మరో 3 రోజుల పాటు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో రేపు చెంచల్గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకుని మరో 3 రోజుల పాటు విచారించనున్నారు. అయితే ఇప్పటికే 2 దఫాలుగా 8 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే విచారించారు. ఆ విచారణలో భాగంగా కూడా పలు కీలక ఆధారాలు అయితే సేకరించారు. అయితే ఐబొమ్మ రవికి సంబంధించి బెయిల్ పిటిషన్కి సంబంధించి ఈరోజు వాదనలు జరిగినప్పటికీ కూడా బెయిల్ పిటిషన్ అయితే విచారణలో ఉండగా బెయిల్ పిటిషన్కి సంబంధించి సోమవారం వాయిదా పడింది. అయితే విచారణలో భాగంగా ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించేందుకు మరోసారి కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్కి సంబంధించి విచారించిన నాంపల్లి కోర్టు మొత్తం ఐబొమ్మ రవికి సంబంధించి దాదాపు ఇప్పటివరకు 5 కేసులు నమోదయ్యాయి. ఈ 5 కేసుల్లో భాగంగా ఇప్పటికే ఒక కేసు సంబంధించి 2 దఫాలుగా విచారణ అయితే చేశారు. మరో 4 కేసులకు సంబంధించి విచారణకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఒక్కో కేసుకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి 3 రోజుల పాటు నాంపల్లి కోర్టు అనుమతించింది. అయితే 4 కేసుల్లో పీటీ వారెంట్ దాఖలు చేయగా కేవలం 3 కేసులకు సంబంధించి ఈ 3 కేసుల్లోకి సంబంధించి ఒక్కో కేసు సంబంధించి 3 రోజుల పాటు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు రేపు ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకొని మరో 3 రోజుల పాటు విచారించనున్నారు. అయితే సోషల్ మీడియాలో ఐబొమ్మ రవికి సంబంధించి సైబర్ క్రైమ్లో ఉద్యోగం ఆఫర్ చేస్తామని వస్తున్న వాదనలన్నీ కూడా సైబర్ క్రైమ్ డీసీపీ ఖండించాడు. అలాంటి ఉద్యోగం ఆఫర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే ఐబొమ్మ రవికి సంబంధించి 8 రోజుల పాటు కీలక ఆధారాలు సేకరించాము. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు అయితే మరో 3 రోజుల పాటు అదుపులోకి తీసుకున్నామని కూడా వెల్లడించాడు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అతని బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కూడా కీలక ఆధారాలు సేకరించారు. మరింత సమాచారం సేకరించేందుకు అయితే మరో 3 రోజుల పాటు అయితే విచారించనున్నారు. అయితే ఇప్పటికే అతని అంతర్జాతీయ కనెక్టివిటీకి సంబంధించి అదేవిధంగా సినిమా పైరసీలకు సంబంధించి కూడా పలు కీలక ఆధారాలు సేకరించారు. ముఖ్యంగా ఐబొమ్మ రవికి సంబంధించి ఏదైతే మూవీ పైరసీతో పాటు బెట్టింగ్ ప్రమోషన్కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ 3 బెట్టింగ్ యాప్స్ ప్రధానంగా 1xBet, 1win లాంటి 3 ప్రధాన బెట్టింగ్ యాప్స్కు ప్రకటనలు చేసినట్లు గుర్తించారు. ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ యాజమాన్యానికి సంబంధించి కూడా ఎలాంటి డీటెయిల్స్ అయితే ఇప్పటివరకు ఐబొమ్మ రవి చెప్పలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ యాజమాన్యం పైన కూడా విచారించేందుకు అయితే సైబర్ క్రైమ్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి కూడా 3 రోజుల పాటు అయితే ఐబొమ్మ రవిని అయితే విచారించనున్నారు. బెయిల్ పిటిషన్కు సంబంధించి సోమవారం రోజు నాంపల్లి కోర్టులో వాదనలు అయితే జరగనున్నాయి. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.